శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణ, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. గురుస్వామి లక్ష్మణరాజు. సెల్ నంబర్ 9642776117. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే సింహరాశి వారిదే కదా. మరో 10 రోజుల్లో వీరి ఇంట లక్ష్మీ కటాక్షం కలగబోతోంది. ఇంట్లో సిరి సంపదలు పొంగిపొర్లుతాయి. కటిక దరిద్రం అనుభవించేవారు కూడా కుబేరులుగా మారుతారు. అయితే మరో 10 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వీరి ఇంట లక్ష్మీ కటాక్షం ఎలా కలగబోతోంది, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులను ఆకర్షించే విధంగా కూడా ఉంటారు. వీరు రహస్య స్వభావులు. వీరి యొక్క రహస్యాలను ఎప్పటికీ బయట పెట్టరు. అలాగే ఇతర వ్యక్తులు తమ యొక్క రహస్యాలను వీరి దగ్గర చెప్తే ఆ విషయాలను బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుతారు. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం ఉండదు. అలాగే వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇతరులు చెప్పే అబద్ధాలను చాలా సులభంగా గ్రహించగలుగుతారు. వీరికి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు. కుటుంబ సభ్యులపైన, బంధువులపైన అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి వంటి సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి మరో 10 రోజుల్లో అదృష్టం కలిసి రాబోతోంది. జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నీ తీరిపోనున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందబోతున్నారు. వీరి ఇంట లక్ష్మీ కటాక్షం కలగబోతోంది. అయితే ఈ రాశివారు రానున్న సమయంలో జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయం గురించి చూసినట్లయితే, ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ లాభాలు గణనీయంగా ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు పొందబోతున్నారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి రానున్న సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎన్నో నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. దీనితో వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. గణనీయమైన లాభాలను పొందుతారు. అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే భాగస్వాముల వల్ల వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలన్నీ కూడా తీరనున్నాయి. వ్యాపార అభివృద్ధి కొరకు మీకు బంధువుల నుండి, స్నేహితుల నుండి, బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుంచి రుణాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు రానున్నాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు అడుగు వేయడం వల్ల వ్యాపారపరంగా అభివృద్ధి చెంది గణనీయమైన లాభాలను పొందుతారు. వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే పనిచేసేటటువంటి సంస్థల పరంగా శుభవార్తలు వింటారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు స్థాన మార్పులు, ప్రమోషన్లు పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అలాగే ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుండి కొత్త ఉద్యోగాలకి మారాలనుకున్నా వారికి రానున్న సమయంలో బాగా కలిసి వస్తుంది. ఎవరైతే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి రానున్న సమయంలో ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విదేశాలలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవాలి అని ప్రయత్నాలు చేసేవారికి కూడా సఫలమవుతారు. ముఖ్యంగా ఈ రాశివారు జీవితంలో చాడీలు చెప్పేవారి వల్ల ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి ఇటువంటి వారికి మీరు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ రాశివారు ఏదైనా సిద్ధాంతాన్ని ఆచరిస్తే అదే సిద్ధాంతాన్ని జీవితాంతం ఆచరిస్తారు. రోజుకొక్కసారి సిద్ధాంతాలను మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు.
ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సందర్భాలలో జీవితంలో వీరు మంచి స్థాయికి చేరుకోవడానికి కారణం ఈ సిద్ధాంతాలే. అలాగే మరికొన్ని సందర్భాలలో జీవితంలో అభివృద్ధి చెందకపోవడానికి కూడా కారణం ఈ సిద్ధాంతాలే కావచ్చు. ముఖ్యంగా వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. చాలా సందర్భాలలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వీరికి ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. సోదర వర్గం నుండి శుభవార్తలు వింటారు. బంధువుల నుండి శుభకార్యాలను ఆహ్వానాలను అందుకుంటారు. మిత్రులతో కలిసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా చెప్పాలంటే రానున్న సమయంలో వీరు విందు వినోదాలతో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరికి రానున్న సమయంలో ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. పెద్దల అంగీకారంతో ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన వారికి వివాహ ప్రయత్నాలు సఫలం కానున్నాయి. మీరు ఆశించినటువంటి లక్షణాలున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందబోతున్నారు. అయితే వివాహ సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వీరికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో గతంలో ఉన్న మనస్పర్ధలన్నీ కూడా రానున్న సమయంలో తొలగిపోతాయి. అలాగే వీరి జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ వీరికి తోడుగా ఉంటుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం కలగనుంది. వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే రానున్న సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. పరిశోధన, వైద్య రంగాల్లో బాగా రాణిస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న విద్యార్థులు విద్యాపరంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. క్రీడాకారులకు ఆశించిన ఫలితాలను పొందుతారు. అయితే వ్యవసాయదారులకు, కార్మికులకు రానున్న సమయంలో శ్రమ అధికమైనప్పటికీ కూడా ఆదాయపరంగా బాగుంటుంది. అలాగే కోర్టు సంబంధిత వ్యవహారాలలో తీర్పులు అనుకూలంగా పొందుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు వహించడం అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్రపోవడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయటం చాలా మంచిది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది. చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో ఆదాయపరంగా ఊహించని లాభాలను కూడా పొందుతారు. ఆదాయం పెరగడంతో గతంలో చేసినటువంటి రుణాలు తీర్చేస్తారు. అలాగే కొత్త స్థలాలను, ఇళ్లను, వాహనాలను, బంగారాలను కొనడానికి ప్రయత్నిస్తారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పోగు చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వీరు రానున్న సమయంలో వంశపారంపర్య ఆస్తుల ద్వారా ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు. ఇప్పటి వరకు జీవితంలో పడుతున్న ఆర్థికపరమైన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో శుభవార్తలను వింటారు. సింహరాశి వారు జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. గురువారం రోజున ఉపవాస నియమాలను ఆచరించాలి. అలాగే దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అలాగే ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలు పొందటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి అలాగే రాగి చెంబుతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చుని రవి కుజ దోష నివారణ మంత్రాలను జపించాలి. అలాగే ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్ళి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం, మిఠాయిని కానీ, శనగలను కానీ, పప్పులను కానీ పంచిపెట్టాలి. గోమాతకు అరటిపళ్లను తినిపించాలి. పేదవారికి, లేనివారికి అన్నదానం, వస్త్రదానం చేయటం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, ఈ రాశివారు మరో 10 రోజుల్లో ఎటువంటి అద్భుత ఫలితాలు పొందబోతున్నారు, అలాగే వీరి ఇంట లక్ష్మీ కటాక్షం ఎలా కలగబోతుంది, అదేవిధంగా వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి.
అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.